హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుష నాగరాజ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఇంట్లో ఎప్పుడు చేసుకునే విధంగా సాంబార్ చేసి చూపిస్తానండి ఈరోజు. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. స్టవ్ పైన గిన్నె పెట్టేసి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆయిల్ వేసి కాస్త వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కాస్త వేగేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సూరకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సూరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు అయితే ఉడికించుకున్నానండి. సూరకాయ మెత్తబడిపోయిన తర్వాత అందులో చింతపండు పులుసు, అలాగే ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క, సాల్ట్, కారం వేసేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది కదా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి